సిద్ధారెడ్డి గారి కవిత హరీష్ రావు గారు కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో నీటిపారుదల శాఖ మంత్రిగా సాగించిన కృషి, తెలంగాణ ప్రభుత్వం సాగించిన కృషి, అందులో కేసీఆర్ గారి దిశానిర్దేశనం, హరీష్ రావు గారి కృషి మనందరికీ తెలిసిందే. దానికి నేపథ్యంలో ఉన్న ఒక కవిత, అందుకని ఇది ప్రస్తావించాలనుకున్నాను. బోరు దుఃఖం అని సార్ ఒక కవిత రాశారు. రైతు భాష అన్నాం కదా, ఒక రైతు మాట్లాడుతున్నట్టుగానే ఆయన ఒక కవిత రాసినారు. ఆశ సారు కష్టమో నిష్ఠురమో బతకాలే కదా, భూమి మీద పుడితి మరి మంట్లే దిగినందుకు పొర్లాడాలే కదా, బోరు పడుతుందని పోరగాన్లు బతుకుతారని ఆశ సారు. నేను మధ్య మధ్యలో పంక్తులు వదిలిపెడుతున్నాను. అందరి మాదిరి సంసారం ఇంత తెలివిజేయాలని ఆశ సారు కాలం పాడుగాను కంట్ల నిప్పులు పోసుకున్నది. విరాట్ ఒక నిమిషం. కాలం పాడుగాను కంట్ల నిప్పులు పోసుకున్నది, మస్తు కాలాలు చూసిన ఇసొంటి కాలం చూడలే. మన్నుకు నెనరుండేది, మనసుకు నెనరుండేది, గట్టిగా లగాయించి పిలిస్తే గంగ పలికేది. గట్టిగా లగాయించి పిలిస్తే గంగ పలికేది. కాలమే గిట్లొచ్చింది, ఎవరికెవడు పలకడు, ఒకనికంటే ఒకడు ఎక్కువ. బొంబాయి సంపాదన బోరు పొక్కలవాయి, అప్పు మీద అప్పు, ఆత్మ మీద అప్పు. భూమిలో దండలాడితే భూమిలోతు దొరకకపోయే, మనుషులలో దండలాడితే మనిషిలోతు దొరకకపోయే. రెక్కలుండి ఏం ఫలం, రేషముంటే ఏం అక్కెరా, పోరగాండ్లు ఉపాసం పండే కాలం వచ్చే. కన్నీరు తుడుచుకోవచ్చు, కడుపు సారు కడుపు ఏదూకున్నా అది ఊకోదు. కట్టుకున్నది నడుముకు కట్టుకున్న చీర బిగదీసి కడుపు కట్టుకుంటున్నది, తిండి లేక నొప్పితో. ఇది మేము చూసిన ఒక దృశ్యం. ఏం చేతు యాడి కాళ్ళు దాపుదు. ఇక్కడ ఎంత అద్భుతంగా అంటారంటే, పడదని తెలిసి బోర్లేసుడు ఎందుకు అంటారు, పడదని తెలిసి బోర్లేసుడు ఎందుకు అని అంటారు. ఓడిపోతారని మీరు ఓట్లకు పోకుండా ఉంటున్నారా? వస్తాయో రావో తెలియని నౌకర్లకు పోరగాండ్లను నలవకుండా ఉంటున్నారా? ఎవ్వలకైనా ఆశ సారు బంగారం కాదు, బంగుల కాదు, బువ్వ సారు బుక్కెడు బువ్వ. మేము తిండి లేక దస్తంటే తిన్నది అరగక దస్తున్నామంటారు. మీ నాలుకెకు మొక్కాలే, తిట్లకు దస్తున్నాం, బతుకు సారు బతుకు. ఈ దుఃఖాన్ని అర్థం చేసుకొని తెలంగాణ ఇప్పుడు ఈ అన్నదాతల కష్టాలకి నృత్యరూపకం చేసిన ఇందిరా పరాశరం గారు ఒక రెండు మాటలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను ఒక చిన్న నా అనుభవాన్ని పంచుకుంటాను సార్ ఖచ్చితత్వం గురించి చెప్పడానికి. ప్రపంచ తెలుగు మహాసభలు సార్ కండక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మా ఆర్టిస్ట్ అందరూ కూడా ఏం ఆలోచించారంటే, ఇందిరా పరాశరం నృత్య రూపకం ఖచ్చితంగా ఉంటుంది వేదిక మీద. ఎందుకంటే నా తెలంగాణ కోటి రతనాల వీణ 2000 సంవత్సరాల తెలంగాణ చరిత్రకు నిలువెత్తు దర్పణం తెలంగాణ బ్యాలీ, అది సార్ రాశారు. అక్కడ ఖచ్చితంగా చేస్తుంది ఇందిరా అనేది మా ఆర్టిస్ట్ అందరూ, అంటే కూచిపూడి డాన్సర్లు అందరూ అనుకున్నారు. బట్ నేను అనుకోలేదండి, ఎందుకంటే సార్ ఖచ్చితత్వం నాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాను. మీది ఉన్న నాది ఉండదు అక్కడ, నేను ప్రోగ్రామ్ చేయను అని. ఒక్క విషయాన్ని సార్ ఖచ్చితత్వానికి నేను ఎప్పుడూ కూడా చాలా, అంటే వారొక మార్గం, ఖచ్చితత్వానికి ఒక మార్గం అనేది నేను నా మనసులో భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్ ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు.